సో, హిందూ చైతన్యాన్ని నడిపిస్తున్న గురువు గారికి 'సంయమ' అన్న ప్రోగ్రామ్ 2 లెవెల్స్ సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని, ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు చెప్పడానికి మీ ముందుకొచ్చానండి. నా పేరు పద్మలత. నా వయసు 52 ఇయర్స్. నేను కర్ణాటక. సో, చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ చలకెర నుంచి వచ్చాను. మొట్టమొదటిగా మన హిందూ చైతన్యాన్ని నడిపిస్తున్న మన గురువుగారైన చైతన్య గారికి హృత్పూర్వక పాదాభివందనాలని నేను తెలియజేస్తున్నానండి. సో, ఈ లెవెల్స్‌లో ఎంత మనం ఎదిగామా ఈరోజు నేను మీకు నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తాను. సో, ఫస్ట్ లెవెల్ కంప్లీట్‌లీ అక్కడ లైట్ బాడీ, గుడ్ హెల్త్, వెరీ హ్యాపీనెస్ అదొక్కటే కాదు. ఎన్నో మానసికంగా ఎన్నో రకాల హ్యాపీనెస్‌ని తీసుకుంటూ లెవెల్ 1ని కంప్లీట్ చేసి హెల్త్ పరంగా. సో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నాకు చాలా కోపమొచ్చేది. సో, ఇప్పుడు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నాకు 2 లెవెల్స్ కంప్లీట్ అయింది కదా! ఎప్పుడు వస్తుందా నేను వెయిట్ అండ్ సీ. సో, ఒకరోజొచ్చింది. వస్తే ఎంత హ్యాపీగా ఎండ్ అయిందంటే అది. రావడం కూడా అది కూడా క్వాలిటీ. సార్ ఎప్పుడు చెప్తారు ప్రతి దాంట్లో క్వాలిటీ. సో, కోపంలో కూడా క్వాలిటీ ఉంటుందా? నాకు రియల్లీ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు తెలిసింది. అది ఎంత వాల్యుబుల్. ఆ కోపం రావాలి. ఎలా రావాలి? అది ఎలా మనం ప్రెజెంట్ చేయాలి? అంటే ఆ హ్యాండిలింగ్ కెపాసిటీని వాళ్ళు మనకెలా ఇచ్చారంటే, అది వెరీ అద్భుతం అని చెప్తాను. కొన్ని నా లైఫ్‌లో జరిగిన ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయింది మీతో ఈరోజు షేర్ చేస్తానండి. సో, ఇదంతటికి చెప్పడానికి ముందు కంటే, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎస్పెషల్లీ అంటే ఇది మగవాళ్ళకొద్దా కాదు సంయమ అందరికీ కావాలి. ప్రతి ఇంట్లో ఆడది నేర్చుకుంటే, ఆ ఇంట్లో దీపంలాగా తన టోటల్ ఫ్యామిలీని ఇప్పుడు నేను ఎవరికైనా రెఫర్ చేశాను అంటే ఒక్కళ్ళకే చేస్తా. వాళ్ళ వెనకాల 10 మంది వస్తారు. సో, నేనెప్పుడు ఎవరికైనా రెఫర్ చేసినప్పుడు ఒక గ్రూప్‌గానే చేశాను. సార్ చెప్పేవాళ్ళు ఎవరిని కన్వీనియన్స్ చేయొద్దు అని. ఎప్పుడు ఎవరిని బలవంతంగా లాక్కు రాలేదు. ఎవరైతే హెల్త్ ఇష్యూస్‌తో వాళ్ళ మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు నేనిచ్చిన అడ్వైస్‌తో వచ్చి, ఈరోజు నాకు ఎంత వాళ్ళు హ్యాపీగా నాకు షేర్ చేస్తున్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకంత హ్యాపీగా అంటే నేను పాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను మెడిటేటర్ అండి. అక్కడ కూడా నేను చాలా మంది నాకు ఇలా హెల్ప్ అయినప్పుడు, నా వల్ల వాళ్ళకేది మంచిగా అనిపించినప్పుడు నాకు థాంక్స్ చెప్పేవాళ్ళు. కానీ మళ్ళీ దీంట్లో క్వాలిటీ. అదే చెప్తున్నా నేను. మీరెవరైనా చూస్తారంటే కూడా నేను షేర్ చేస్తాను. వాళ్ళు నాకెంత కృతజ్ఞత భావంగా షేర్ చేస్తున్నారు, పంపిస్తున్నారంటే నేను చేసింది ఏమీ లేదు. ఇది చెప్పింది గురువుగారు. ఇది చేసింది గురువుగారు. ఆయనకి చెప్పాలి నాకు కాదు అన్నా కూడా మీ ద్వారా కదా! అంటే మనం ఎప్పుడైనా మంచిని మనం పొందాము, మనం తెలుసుకుంటున్నాము అంటే, దాన్ని 10 మందికి పంచాలి అంటే, అది కూడా క్వాలిటీగా. ఎలా వెళ్ళాలి అంటే, ఒక విత్తనం మహావృక్షం ఎలా అవుతుంది? ఎన్ని వేల పండ్లనిస్తుంది? అలా మనం కూడా ఉన్నతమైన స్థితి సార్ చెప్తారు కదా! ఇది ఒక సభ్యత కాదు, ఒక సంస్కృతి కాదు, ఉన్నతమైన స్థితి అని. ఆ ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు గురువుగారు ఎలా ఉంటారు అంటే, మనల్ని చూసి ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గురువు ఎలా ఉన్నారు అని. అప్పుడు మనం ఎలా ఉండాలి? మనం 2 సెషన్స్, 2 లెవెల్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎంత మెచ్యూరిటీలో ఉండాలి. సో, ఆ క్వాలిటీని నాకు ఆయన దగ్గర నేర్చుకున్నాను. అంటే అంతకు ముందు లేదా కాదు. అందులో కూడా మళ్ళీ క్వాలిటీ. నన్ను మీరు ఈరోజు కదిలిస్తే మొత్తం క్వాలిటీ గురించి చెప్తాను నేను. అంత క్వాలిటీ ఉంది ఇందులో. సో, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ క్వాలిటీ నాకొచ్చినప్పుడు ముందు ఉండేది. మళ్ళీ క్వాలిటీ. సో, ఇప్పుడు చూడండి అందరూ చెప్తున్నారు పార్టిసిపేషన్స్ అమృతధార గురించి. నేనెప్పుడు సార్‌తో చెప్తాను, సముద్రం మథనాన్ని చిలికినప్పుడు అది వచ్చిన అమృతం ఇది కాదా అని. పోనీ ఇది ఒక్కటే అమృతధార ఒక్కటే అమృతమా? నేను ఇప్పుడు చూడండి నా ఫేస్ బానే ఉందా? కనిపిస్తుందా? అందరూ స్కిన్‌లో కలర్స్ చెప్తున్నారు. నేనసలు ఫేస్ క్లీనప్‌కి కూడా వెళ్ళలేదు. ఆ డబ్బంతా నాకు మిగిలిపోయిందా? హెల్త్ పరంగా డాక్టర్ మిగిలిపోయిందా? డాక్టర్‌కి వెళ్తే ఏం చెప్తారు ఫస్ట్ చెకప్స్ ఎంఆర్ఐ. బ్లడ్ చెకప్స్. సో, ఇవన్నీ రాస్తారు. ఆ డబ్బంతా మిగిలిపోయిందా? నేనెందుకు చెప్తున్నాను ఇది అంటే, ప్రతి ఒక్క మనిషికి మైండ్ క్యాల్కులేషన్. అంటే, ఈ క్యాల్కులేషన్ ద్వారా మిగిలించిన డబ్బు మనం ఏదైతే సేవ్ చేశామో, ఏదైతే ఇందులో లాభాలు పొందామో, ప్రతి ఒక్కళ్ళు ఆ డబ్బును కుంభమేళకు టికెట్ పెట్టండి. పెట్టేసి
అక్కడికి రండి. గురువుగారు ఒకటి చెప్తున్నారు అంటే అక్కడ ఏదో మన కోసం వెయిట్. అదేదో వెయిట్ చేస్తుంది మన కోసం. అది మనం అందుకోవాల్సిందే. ఎందుకంటే 2 లెవెల్స్‌లో నేను చూసాను. ఆయన ఇలా చెప్పారంటే అయిపోతుంది. ఏది చెప్తే అయిపోతుందది. సో, ఒక రకంగా చెప్పాలి అంటే మా అమ్మాయి కూడా డాక్టర్ అండి. నేనెప్పుడు మా అమ్మాయికి చెప్పలేదు. నువ్వు చెయ్యి అని చెప్పలేదు. నేను తన అమ్మాయి దగ్గరికెళ్ళినప్పుడు నా లిక్విడ్స్ చూసి ఇది లిక్విడ్స్ కాదండి. సారీ ఇది అమృతాహారం. ఈ అమృతాన్ని నేనెప్పుడైతే ప్రిపేర్ చేసుకొని తాగుతున్నానో అది చూసి నేను కూడా ఉంటాననేసి తను ఒక లెవెల్ 1 కంప్లీట్ చేసి లెవెల్ 2 కూడా రెడీ అయిపోయింది. సో, ఆయనెప్పుడు చెప్తారు లెవెల్ 1 ఆరోగ్యం, లెవెల్ 2 అదృష్టం అని. ఈ అదృష్టం ఇది కాదా? మా అమ్మాయి ఈరోజు ఇంత మెంటల్లీ హ్యాపీగా ఉందంటే ఇది కాదా? అదృష్టం కాదా ఇది? ఇంకేంటి? సో, కుంభమేళా ఆఫరొచ్చింది. ఇది కాదా నాకు అదృష్టం? అంటే అలా చెప్పాలంటే ఇప్పుడు లెవెల్ 1 వాళ్ళకి గూడా వచ్చేసింది. బట్ మాకు ఇంకొంచెం ఎక్స్‌ట్రా లెవెల్ 2 కూడా కదా! అంటే లెవెల్ 2లో ఏంటంటే డైమెన్షన్స్. అంటే లెంతు, విడ్త్, బ్రెడ్త్ అని చెప్తున్నారు. ఎలా చెప్తారంటే సారు, పార్వతీ, పరమేశ్వరులు ఎలా ఉంటారు? ఒక మదర్, ఫాదర్ అనుకుందాం. మన భాషలో అర్థం కావాలంటే మదర్, ఫాదర్. తల్లి ఏం చేస్తుంది? ప్రేమను పంచుతుంది. తండ్రి ఏం చేస్తారు? పంక్చువాలిటీస్ నేర్పిస్తారు. అంటే అలా ఆయన ఎకనామికల్‌గా ఇది క్లాస్ ఫ్రీ ఉన్నా, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా మనకు క్వాలిటీస్ నేర్పిస్తూ, మనకు ఆ అదృష్టాన్ని మనం ఎలా అందుకోవాలో నేర్పించారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో హ్యాండలింగ్ చేయడంలో కూడా ఇంటెలిజెన్స్ అండ్ ఇండిపెండెన్సీ ఆ 2 నేర్పించారు. అది ఎలా అంటే నేను జూమ్‌లో అడిగాను. సార్ మీరు చెప్తున్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. తర్వాత నాకది క్లియర్‌గా తెలీదు, రావట్లేదు అని. అలా తెలియకుండానే నా ఫ్యామిలీ లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ వాళ్ళ లైఫ్స్ ఉంటాయి కదండీ! ఆ ఫ్యామిలీ లైఫ్‌లో తెలియకుండానే నేను హ్యాండిల్ చేసేస్తున్నా. అరే! వావ్! అనిపిచ్చేది. అంటే ఆ కెపాసిటీ వచ్చేసింది. ఇంతకుముందు నా పాస్ట్ లైఫ్‌లో ఏదైనా జరిగేటప్పటికి ఏడుస్తూ కూర్చోవడం. ఏడవడం అంటే అలా కాదు. మానసికంగా మనం నొప్పికి ఫీల్ అవుతాం. అలా కాకుండా, ఓహో! నేనింత బాగా హ్యాండిల్ చేస్తున్నానా? ఇదే కదా డైమెన్షన్స్ ఆయన నేర్పించింది. వావ్! అనుకున్నా ఆ రోజు. అంటే మనకు అందుకే వినడం. శ్రవణం, మననం అని ఎందుకు చెప్తారంటే, ఎప్పుడు మనం శ్రవణం విని దాన్ని మననం చేస్తామో, అంటే మళ్ళీ మళ్ళీ మాకు గుర్తొస్తుందో, అదేమవుతుంది? మనకు తెలియకుండానే మన బ్రైన్‌లో ఫిక్స్ అయిపోతుంది. ఆ ఫిక్స్ అయింది మనకు తెలియకుండానే యాక్షన్‌లోకి దిగేస్తుంది. యాక్షన్‌లో బలం లేదు. నిర్ణయంలో బలం ఉంది. మనం తీసుకునే నిర్ణయం అది చాలా బలంగా మారి, మనకది ఎంత బెనిఫిట్ ఇస్తుందంటే, ఇది చెప్తే అర్థం గాదు. లెవెల్ 2లో మీరు చేస్తారు కదా! అప్పుడు నేను గుర్తొస్తాను మీకు. సో, ఇది ఎంత ఉపయోగం అంటే లెవెల్ 1 అయినా, లెవెల్ 2 అయినా నేనంత క్లారిటీగా ఒక్కరోజు కూడా నేను మిస్ అయ్యేదాన్ని కాదు. ఎక్కడైనా ట్రావెలింగ్‌లో ఉన్నా, ఎక్కడున్నా నేను సార్‌తో ఫస్ట్ టైమ్ నేను రిక్వెస్ట్ చేశాను. సార్ నాకు మీరు పెట్టిన టైం నాకు చాలా కిచెన్‌లో చాలా బిజీ టైమింగ్. నాకది కుదరదు అంటే సార్ ఒక్కటే చెప్పారు. "శివ అనుగ్రహం ఉంటే అన్నీ అవుతుందండి. మీరది ఆలోచన చేయొద్దు." నాకు ఈ రోజు కూడా ఇబ్బంది కలగలేదు. ఒక్క రోజు కూడా నాకు ఇబ్బంది కలిగిందే లేదు. నేనంత ఈజీగా అంటే నా ఫ్యామిలీ కూడా అంత బాగా సపోర్టివ్. అంటే అదేం జరిగిందో తెలియదు కానీ, నా ఫ్యామిలీ లైఫ్‌లో నేనెంత హ్యాపీగా ఉన్నానో, ఈవెన్ నా హస్బెండ్‌తో అయినా, నా పిల్లలతో అయినా ఇప్పుడు చూడండి మా అబ్బాయికి కార్తీక మాసం గదా! కోల్డొచ్చింది. కామన్‌గా కోల్డొస్తే ఎలా ఉంటది? ఎవ్వరికైనా యాంటీబయాటిక్స్ తీసుకోకుంటే అది తగ్గే ప్రసక్తే లేదు. షీట్లు టాబ్లెట్స్ తీసేసుకొని, అలా ఒక పేషెంట్ లాగా పడుకొని, అయినా ఏమైనా రిలాక్స్ ఉందా? ఒక్క వారం దాకా తగ్గదు. అలాంటిది ఒక్క డ్రాప్ అండి అమృత ధార వేస్తే మా అబ్బాయి ఫేస్ మార్నింగ్ చూసేటప్పటికి నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అంత రిలాక్సబుల్‌గా అంటే తెలియకుండానే ఎన్నో డబ్బు మనకు తెలియకుండానే వృధాగా ఖర్చు పెడుతున్నాం. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ హిందూ చైతన్యం ఎందుకు నేర్చుకోవాలి? ఈ హిందూ అంటే ఏంటి? ఇది ముస్లిమా? క్రిస్టియనా? అదొక తొడుగులే. దాని లోపల ఉన్న హిందూ తత్వం ఏంటి? ఆయన చెప్తుంటే ఆయన మాటల్లో ఆ హీన భావన, అశ్రద్ధ అంటే ఏంటి? దానికి 1000 ఉదాహరణలు తీసుకోవచ్చు. అన్ని పదాలున్నాయి. అన్నీ వాడుకోవచ్చు. ఆ హీన భావన ఎక్కడ ఉంది? ఆ అశ్రద్ధ ఎక్కడ ఉంది? దాన్నెక్కడ మనం పోస్ట్‌పోన్ చేస్తున్నాం. ఆ పోస్ట్‌పోన్ కెపాసిటీని ఎంత బాగా మనకు తెలియకుండానే తీసేసారు. అది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నదే పోస్ట్‌పోన్. అర్రే! మళ్ళీ చేద్దాంలే. అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం, తర్వాత చేద్దాం. ఇదే ఉంటది లైఫ్‌లో. ఈ ఒక్క విషయంలోనే కాదు. అన్ని విషయాల్లో. ఇప్పుడు కుంభమేళ కూడా అంతే. ఇప్పుడు చూడండి సంయమకొచ్చేటప్పుడు అమ్మో! నేను జ్యూసులు తాగగలనా? నేను ఉండగలనా? నేను ఫుడ్డీ. నేను బాగా తింటా. ఇలా ఎన్నో డౌట్స్. అన్ని డౌట్స్ తర్వాత మనం సంయమకొచ్చి
మళ్ళీ కూడా మనం కుంభమేళకు అర్రె! నేను వెళ్ళగలనా? అక్కడ చలి ఉంటది కదా! నేను సర్వైవ్ అవుతానా? నాకెవరైనా రిసీవ్ చేసుకుంటా ఇవన్నీ వద్దు. ఆయన చెప్పారా అయిపోయింది. అది ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు సంయమల బెనిఫిట్స్ వచ్చాయా లేదా? వచ్చాయి కదా! ఊరికే వచ్చాయా? అద్భుతంగా వచ్చాయి. అవునా? కాదా? ఒప్పుకుంటారు గదా! అలాగే ఆ కుంభమేళలో కూడా అంతే అద్భుతంగా ఆ ట్రిప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు రావాలి. ఆయన చెప్పారంటే అక్కడ అదేదో ఉంటుంది. ఎక్కువ చెప్పించుకున్నా అంటే మనం డల్ స్టూడెంట్స్ అని లెక్క నా ప్రకారం. నేనెప్పుడు ఇంటెలి అనుకుంటానండి. నేను స్కూల్‌లో కూడా నేను ఫస్ట్ ఉండాలనుకున్నాను. కాకపోతే కాలేదు. లైఫ్‌లో ఉన్నాను. అందుకు హ్యాపీ. సో, ఇది ఈ సంయమ ప్రోగ్రామ్ అనేది నాట్ ఏ ఈజీ ట్రావెలింగ్. ఇది కామన్‌గా నాకు యాడీ కార్ అంటే ఇష్టం. ఇది ఫ్లైట్ అండి. నాకు హెలికాప్టరే దొరికింది. అంటే ఇండివిడ్యుయల్‌గా నేను వెళ్ళేదానికి నాకు సింగిల్‌గా దొరికిన ఒక పుష్పక విమానం అనే చెప్పొచ్చిది. అంత గ్రేట్ ఉంది ఇందులో. అంటే ఎన్నో సొసైటీస్ అంటే పాస్ట్ నేను వెయిట్ లాస్ క్లాసెస్ ఇవన్నీ చేసినప్పుడు దాంట్లో కొన్ని నియమాలుంటాయి. రూల్స్ ఉంటాయి. ఎలా? నువ్వు ఫ్యాట్ ఫుడ్స్ తినొద్దు. నువ్వు బనానా తినొద్దు. సీతాఫల్ తినొద్దు. సపోటా తినొద్దు. అది క్యాలరీ ఫ్రూట్. అందుకే నీకొద్దు. ఇలా ఎన్నో చెప్పేస్తే ఎంత అట్ ద సేమ్ టైమ్ నేను కూడా చాలా సప్రెస్ చేసుకొని, అరె! నేనిది తినకూడదు. నేనిప్పుడు వెయిట్ ఉన్నాను. వెయిట్ తగ్గాలి. నేనిది తినకూడదు. ఇలా మనసు కట్టేసుకొని బతికాం. ఇక్కడ అలా కాదు. నువ్వేం తింటావా నీ ఇష్టం అంటారాయన. ఎవ్వరంటారండి మనకిలాగా. ఎన్ని సార్లు బాగా ఒకసారి నాకు భయమేసి కాల్ చేశాను నేను. సార్ నేను ఈరోజు 10 టైమ్స్ తాగాను లిక్విడ్స్. ఆ! హార్మ్ ఏముంది? తీసుకోండి. అంటే మీ జఠరాగ్ని బాగా ఉంది. అంటే ఆహా! జఠరాగ్ని బాగా ఉంటే హెల్తీగా ఉన్నట్టా? ఇలా ఎన్నో పదాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఇంకా నాకిప్పుడే కాదు. ఎన్ని లెవెల్స్ ఉన్నా కూడా ఇంకా చాలా ముందుకెళ్ళాలనుంది. ఎంతో తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు కూడా గురుకులానికి వెళ్ళాల్సొచ్చింది. సో, మనకిప్పుడు గురుకులాలు వెళ్ళాలి అంటే, మన సంసారంలో ఉన్నాం మనం. ఫ్యామిలీ లైఫ్‌లో ఉన్నాం. చాలా కష్టం. ఎందుకంటే, ఎడ్యుకేషన్ సిలబస్‌లు కూడా చాలా పెరిగిపోయాయి. పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఎన్నో చూసుకోవాలి. అన్నీ చూసుకొని హ్యాపీగా నేను గురుకులంలో ఉంటానంటే ఇంపాసిబుల్. అలాంటిది ఒక ఫోను ద్వారా, ఒక నెట్‌వర్క్ ద్వారా, ఒక జూమ్ ద్వారా మనం గురూజీ చెప్పిన ఆ గురుకులంలో ఏదైతే జరుగుతుందో అంతకంటే టాపర్ క్వాలిటీ సిలబస్‌ని మనం ఇంట్లో ఉండి పొందుతున్నాం. మనకేం బోయే కాలం? హ్యాపీగా నేర్చుకుందాం. ఏ ఇబ్బంది లేదు. సో, ఒక జూమ్ ఆన్ చేసుకోవడం కష్టమా? యాక్చువల్‌గా ఎంత సంతోషపడుతున్నారు తెలుసా అందరూ? మొబైల్‌కి కరెన్సీ వేస్తే ఓన్లీ మనకి ఇంతవరకు ఏం తెలుసు? ఫాల్తూగా మాట్లాడటం తెలుసు. టిఫిన్ అయిందా? భోంచేసావా? ఎక్కడికెళ్తున్నావు ఈరోజు? ఈ వేస్ట్ టాక్సే ఉండే. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా సంయమ గురించి మాట్లాడుతున్నాం. కుంభమేళ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన ప్రతి పనిలో కూడా కర్మాస్ ఉన్నాయి. కర్మాస్ అంటే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ 2 రకాలుగా ఉంటాయి. మనం ఏదైనా చేశాము అంటే ఆ బ్యాడ్ కర్మస్ తెలియకుండా చేసేస్తూనే ఉంటాం. మనకు తెలియదు. దానికి తోడుగా మంచి టీవీ సీరియల్స్ అక్కడ అదే నేర్పిస్తారు. అత్తని కళ్ళు ఇలా పెట్టి ఎలా చూడాలి? కోడల్ని ఇలా అంటే ఎలా ఇవే నేర్పిస్తున్నారక్కడ. ఇంకా పాడైపోతున్నాం. అవన్నీ చూసి ఇంకా స్ట్రెస్‌కి గురైపోతున్నాం. ఎన్ని రకాల స్ట్రెస్ మన లోపల పెట్టుకుంటే అన్ని బ్లాక్స్‌గా తయారయ్యి, అన్ని రకాల అనారోగ్యాల పాలైపోతున్నాం. ఇవన్నీ కాకుండా మా తమ్ముడు లాస్ట్ 2 డేస్ బ్యాక్ కాల్ చేసి, "ఎంత మంచి పని చేశావు నువ్వు. అమ్మకిదేదో పట్టిచ్చి" మా అమ్మ ఏం చేస్తుందసలు? తన ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వేరే గ్రూప్‌లోకొస్తుంది. అంటే ఆ గ్రూప్‌లో గూడా అంటే ఎంత మాధుర్యంగా ఉండాలి. అంటే ఆ చెవులకు ఆహారం అంటారాయన. కంటికి ఆహారం, ముక్కు ఆహారం, చెవికి ఆహారం అంటారు. ఆ చెవికి ఆహారం విన్నంత కొద్దీ ఇంకా వినాలి. చూడండి నాకే వినడం ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు నేను గంటలు ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడో మనకు ఆ కనెక్టివిటీ జరుగుతుంది. ఏదో ఆ మంచి ఆ చార్జింగ్ అవుతుంది లోపల బాడీలో. అందుకోసం ఈ మంచిని మనం ఇంకా పెంచుకోవాలి. ఎంతో మనం ఉన్నత స్థాయికి ఎదగాలి. అంతే కాకుండా ఇది ఆ! అంతే కాకుండా దీన్ని ఎలా పాటించాలి? సంయమ అన్నది ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. నేననుకున్నాను, అమ్మో! జ్యూసెసా? నేను చాలా ఫుడ్డీ కదా! తినకుండా ఉండలేను కదా! ఎలా? ఇది నేను చేయగలనా? కంటిన్యూ చేయగలనా? నాతో 24 డేస్ చేయించారంటే గురువుగారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ లెవెల్‌లో. లాస్ట్‌కి ఎలా తయారయ్యానంటే ఒక 10 డేస్ తర్వాత రెసిపీస్ మీకెవరికైనా కావాలా? ఆ రేంజ్‌కి. అంటే బాడీ లైట్ అయిపోయింది. మైండ్ ఫ్రెష్ అయిపోయింది. పనులు లేవు. కొత్తది ఏదైనా చేయాలి. నాకు పాత చింతకాయ పచ్చడిలాగా ఉండడం అంటే నాకస్సలు నచ్చదు.
అసలు నచ్చదు. ఏదో ఒక కొత్తదనాన్ని వెతుక్కోవాలి. ఉన్న దాంట్లో ఏదో డబ్బు పెట్టో, ఇంకొక సొసైటీకి వెళ్ళో అలా కాదు కానీ, ఉన్న దగ్గర కొత్తదనాన్ని వెతుక్కోవడం నాకిష్టం. సో, రెసిపీస్ కావాలా? స ఇంకా బిజీ ఎంత బిజీ అంటే, నా కిచెన్ వర్క్ చూసుకొని, నా బాధ్యతలు నిర్వహించి, నా ఇంటి డ్యూటీ చూసి, ఇవన్నీ చేసుకునేదాన్ని. ఇంకా ఎక్సెస్ టైమ్ మిగిలితే, గురువుగారు చెప్పిన ఆ రెస్ట్ ఆయన చెప్తారు, "నిద్ర వచ్చిందా పడుకోండి. మీకు తాగాలనిపించిందా, ఆకలేసిందా తాగేసేయండి." కొత్తవన్నీ మళ్ళీ వాటిని ప్రిపేర్ చేసుకోవడం ఇలా. నేనెంత ఎంజాయ్ చేశానంటే సంయమ అంటే రియల్లీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో, నేనెవరికైనా స్ప్రెడ్ చేస్తానంటే ఒక్క విత్తనం నాటడం అంటే మహావృక్షాన్ని అయ్యేలాగే చూస్తాను. నాకలానే ఇష్టం. ఏదో చెప్పానా 2 రోజులు వచ్చి షో ఆఫ్ చేశారా, వెళ్ళిపోయారా అట్లాంటోళ్ళని తీసుకోను. అంటే ఇది మనం ఇలా అనుకుంటాం కానీ యాస్ ఎ మెడిటేటర్‌గా నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఇలాంటి ప్రోగ్రామ్‌కి ఇది హై ఎనర్జీ ప్రోగ్రామ్. అందరూ సూట్ అవ్వరు. ఈ రుణం ఉన్నవాళ్ళు. ఆ శివ అనుగ్రహం ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. అందరూ రారు. నేను చాలా మందిని చూస్తాను. ఒక గ్రూప్ క్రియేట్ అయినప్పుడు 100 మంది ఉంటారు. గట్టిగా పట్టుకున్న వాళ్ళు 60, 70 మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఊడిపోతూ ఉంటారు. ఎందుకు ఊడారంటే వాళ్ళ టైం రాలేదు. ఎవరైనా 30 ఏళ్ళకి చనిపోయారంటే వాళ్ళ టికెట్ వచ్చింది. ఒక్కొక్కళ్ళు 100 ఏళ్ల దాకా ఉంటారు. ఏంటంటే వాళ్ళ టికెట్ రాలేదు. సింపుల్. సో, దీంట్లో మనకు టికెట్ రావాలి. ఈ సంయమాలో మనం ఉన్నాం ఈరోజు అంటే ఎక్కడో అక్కడ. ఈ సంయమ చేసిన వాళ్ళందరూ సెలబ్రిటీస్ అనే చెప్తాను. నిజమైన సెలబ్రిటీస్ అంటే తెర మీద కనిపించేవాళ్ళు కాదండి. సంయమాలో అన్ని రకాలుగా ఒక హెల్త్ పరంగా, మానసికంగా, ఒక స్కిన్‌లో గ్లోయింగు, హెల్త్‌లో ప్రతి దాంట్లో దేంట్లో చెప్పను నేను. టోటల్ కాంబో ప్యాక్ అని నేను ఫస్ట్ లెవెల్‌లో కూడా చెప్పాను. అంత బాగా అన్నిట్లో ఇన్ని బెనిఫిట్స్ ఒకే సంస్థలో అది ఓన్లీ సంయమాలో మాత్రమే ఉంది. అది హిందూ చైతన్యంలో మాత్రమే పాసిబుల్. సో, అలాంటి మనం సెలబ్రిటీస్ కాకుండా ఇంకెవరు? ఎవరింకా? ఎవరో సెలబ్రిటీస్ అదెంత కష్టపడుతుందో తెలుసా మీకు? ఒక ఫిల్మ్ స్టార్‌ని ఎవరైనా తీసుకుందాం. ఆవిడ రూపాన్ని చూసి అబ్బా! ఎంత బావుంది. ఎందుకంటే మనం ఇంతలా ఉంటాం. మనం తగ్గం. ఎన్నో చేస్తాం. తగ్గం. ఉపవాసాలుంటాం, ఫుడ్ తగ్గిస్తాం, ఆయిలీ ఫుడ్ వదిలేస్తాం, ఎన్నో చేస్తాం మనం తగ్గట్లేదు. దాన్ని చూసినప్పుడు అబ్బా! అనుకుంటాం. అది ఎంత కష్టపడుతుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఎంత వాళ్ళు డైట్ ఫాలో అవుతారు. అది వాళ్ళకి తెలుసు వాళ్ళ కష్టం. మనం అలా చేసామా సంయమాలు? ఎంజాయ్ చేసాం. ఈ కార్తీక మాసం స్పెషల్ అంటూ దీంట్లో కార్తీక మాసం పేరుతో స్పైసీగా, హాట్‌గా, స్వీట్‌గా ఇన్ని రకాలు ఎంజాయ్ చేస్తూ ఎవరు చెప్పారు మనం ఫాస్టింగ్ అని? ఎవరైనా మా పిల్లల్ని చూస్తే నాకనిపిస్తది మా వారిని, మా అబ్బాయిని చూస్తే. అరే! ఏదో 3 పూటలు ఏదో ఉడికింది తినేసి వెళ్ళిపోతున్నారు. మేమలా కాదు. తలుచుకున్న ప్రతిసారి చేసేసుకోవడమే. అది వెరైటీగా. నేనసలు బుక్ రాయాలనుకున్నాను. గురువుగారు పర్మిషన్ ఇస్తే ఎన్ని రకాల హాట్ సూప్స్, స్వీట్ సూప్స్, ఫ్రూట్ జ్యూసెస్ మొత్తం రాసేస్తాను. కానీ మీ మైండ్ కూడా పని చెయ్యాలి కాబట్టి, మీరు కూడా లైట్ బాడీ అయితే మీ మైండ్ కూడా కత్తిలాగా పనిచేస్తుంది కాబట్టి, మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేటివిటీని పెంచుకోవాలి. మీరు కూడా బుక్కులు రాయాలి. ప్రతి ఒక్కరి పేరు మీద ఉండాలి. నా పేరు మీద ఉంటే నాకు మాత్రమే బెనిఫిట్. మీ పేరు మీద కూడా ఉండాలి కదా! అందుకే మీరు కూడా కత్తిలాగా తయారవ్వాలి. దట్ ఈస్ సంయమ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సో, ఇది డైట్ కాదు. గురువుగారు చెప్తారెప్పుడు. ఇది డైట్ కాదు అని. నిజంగానే అండి అది. డైట్ కాదు. ఎందుకంటే నేనొకసారి ఫంక్షన్‌కెళ్ళినప్పుడు హాఫ్ లీటర్ ఐస్ క్రీమ్ తినేసాను. నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్. గురువుగారు గూడా ఎప్పుడు చెప్తారు ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు అని. అంత ఐస్ క్రీమ్ తీసుకున్నా నేను వెయిట్ పెరగట్లేదు. నేను బయటికెళ్తే చాలు అందరూ నా వెంట పడతారు. "అరే! ఎలా తగ్గావు? ఎలా తగ్గావు?" 24 డేస్‌లో మనం ఇలా తగ్గిపోవడం ఎక్కడైనా పాసిబులా? అలా అందంగా ఆ నాజూగ్గా ఉన్న నడుము, ఆ ఫిట్‌గా ఉన్న స్కిన్ను, ఆ గ్లోయింగ్ ఉన్న టోను, ఫిట్‌నెస్ ఉన్న బాడీ, ఆ మజిల్ టైటనింగ్ ఎవ్రీథింగ్ ఇలా. అంటే ఒక ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఇట్స్ బోత్ నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. ఎవరినైనా మీరు స్మార్ట్‌గా ఉన్నారంటే ఇంద్రధనుస్సు లాంటి కలర్స్ మన ముఖంలో వచ్చేస్తాయి. ఎలాంటి కలర్స్ తిరుగుతాయంటే ఫేస్‌లో. సో, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గురువుగారు మనకింత సమయాన్నిచ్చి ఒక్కొక్కసారి ఎన్నో పిచ్చి డౌట్‌లొస్తాయి. అవతల అడుగుతూ ఉంటారు అదే డౌట్. అదే ఆన్సర్ మనకు కూడా. అయినా మనదొక డౌట్ ఉండాలి కదా! మనం పెడతాం అక్కడ. ఒక్క క్వెషన్ ఒక్కరి డౌట్ అది ఎంత మందికో ఆన్సర్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇది ఫ్రీ క్లాస్ కదా! ఇది ఇది వస్తూ ఉంటుందిలే ఇలా పెట్టేస్తాం. ఎందుకంటే డబ్బిచ్చిన వాటికి వాల్యూ ఎక్కువ. డబ్బున్న వాటికి విలువ ఎక్కువ. ఇది ఫ్రీ క్లాస్ కదా! ఇట్లా పడేస్తుంటాం. కానీ ఒక్కటి నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి.
ఏదైనా అదృష్ట లక్ష్మి అనుకోండి. ఒక్కసారి మన ఇంటికొచ్చి మన ఇంటి తలుపు తట్టింది. అరే! నేను పిండి తలుపుతున్నా, నేను హెయిర్‌కి కలర్ పెడుతున్నా, లేదా మా అబ్బాయికి తినిపిస్తున్నా అంటే పక్కింటికెళ్ళిపోతుంది. ఇది కూడా అంతేనండి. ఈ జూమ్ క్లాస్‌లో మీరేదైతే వింటారో, అర్రే! ఇది రోజు వస్తదిలే, ఇది రోజు అడగచ్చులే, ఎప్పుడు కావాలన్నా గురువుగారు అవైలబిలిటీలో ఉంటారులే, ఇలా అనుకున్నా అంటే మనంత దడ్రు ఇంకొకరు లేరు. అంటే మనంతా వేస్ట్ ఫెలోస్ ఇంకొకరు లేరు. ప్రతి అక్షరం మన కోసమే. ప్రతి మాట, ప్రతి సెల్స్‌లో మీరు ప్రిజర్వ్ చేసుకున్నారంటే, గురువుని మించిన శిష్యుడు అవ్వమా? ఖచ్చితంగా అవుతాం. ఆయన్ని మీరు ఆయన్ని మీరాలా వద్దా? మీరాలి. ఎక్కడ కానీ ఇదే ఉంది రూల్స్. గురువుని మించిన శిష్యుడే ఉంటాడు. సి సో, మనకంటే గురువు ఎప్పుడు టాపర్ ఒద్దు. మనం ఆయన మీరిపోవాలి. ఆయన ఇప్పుడు టాపరే. నేను లేదని చెప్పట్లేదు. టాపర్‌ని మనం మీరాలి. సో, ప్రతి ఒక్క అక్షరం కూడా మన కోసమే. మనం ఈ చిన్న అశ్రద్ధ వల్ల మనం నెగ్లెక్ట్ చేసినా, మనం అందుకోలేమండి. అది మన నుంచి వెళ్ళిపోయినట్టే లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్లైట్ అయినా, ఒక బస్ అయినా మన కోసం ఆగదు. తన టైంకి అది వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితంలో మన కోసం ఏదైనా వచ్చింది అంటే, అది మన కోసమే. సంథింగ్ స్పెషల్ అని అర్థం చేసుకోండి. అది నేను బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఇందులో. ఒక్కసారి ఇలా వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. సో, అది మన కోసం వచ్చింది అంటే దాన్ని ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవడానికి ఆలోచించేయండి. ఇయర్ ఫోన్స్ ద్వారా పట్టుకోవచ్చు. పని చేస్తూ తిరగొచ్చు. నేను పెళ్ళిళ్ళకెళ్తే కూడా ఇయర్ ఫోన్స్ ఏసుకుంటా. ఎప్పుడైనా ఒక్కసారి ఆ సౌండ్స్‌కి నేను మిస్ అవ్వచ్చేమో కానీ, నేను ప్రోగ్రామ్‌ని మిస్ అవ్వను. ఎందుకంటే ఇది నా దగ్గరకొచ్చింది అంటే, ఇది నేను ఎదగడానికి. ఇది నేను ఆఫర్‌ని పోగొట్టుకున్నాను. ఒకరోజు నా టికెటొచ్చింది. పైకెళ్ళాను. నేను దేవుడిని నిలదీస్తాను. నాకేంటి ఆఫర్స్ ఇచ్చావని. ఆయన చూపిస్తాడప్పుడు నా పిక్చరు. నువ్వు వాడుకోలేదు అని. అర్రే! ఇదంతా మనకవసరమా? వచ్చినప్పుడు వాడేసుకుందాం. వచ్చినప్పుడు తీసేసుకుందాం. అది ఉచితంగా. ఎవరికొద్దు. మీకెవరికైనా వద్దేమో కానీ, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి, ఇది నాకు ఖచ్చితంగా కావాలి. సో, ఇది ఇలాంటి గురువుగారు దొరికినందుకు పూర్వజన్మ పుణ్యం అనే చెప్తాను నేను. నేనెప్పుడు యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. నాకిలాంటి అవకాశం కల్పించావని. ఇది నా ఫ్రెండ్ సత్యారెడ్డి ద్వారా వచ్చింది. బట్ ఏదో అందరూ జాయిన్ అయినట్టు ప్రేమతో, ప్రీతిగా నేనలా జాయిన్ కాలేదండి. దాన్ని బాగా తిట్టి, ఎంత తిట్టాలో, ఏ రేంజ్ వరకు తిట్టాలో అలా తిట్టి తర్వాత తనని మీట్ అయినప్పుడు తను నా కోసం సూప్స్ ఇచ్చింది. దాల్ సూప్ ఇచ్చింది. పాలక్ సూప్ ఇచ్చింది. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మా పిల్లలు కూడా ఫిదా అయ్యారు ఆ రోజు. మళ్ళీ ఇంటికొచ్చి చేస్తే నాకలా కుదరలేదు. నేను తర్వాత కూడా తనకు చెప్పాను ఇలా అని. అలా తిట్టుతూ, తిట్టుతూ "ఏందో ఇది చూస్తా. ఏంది నీ కథ? రా చూసేస్తా రా" అని నాకేదైనా కొంచెం అంతు తేల్చడం అంటే ఇష్టమండి. అలా అంతు తీరుద్దామనొచ్చి నేనిప్పుడు ఫెవికాల్ కంపెనీకి ఓనర్ అయిపోయాను. ఎందుకు ఓనర్ అయ్యానంటే నాకంత ఇష్టమైంది కాబట్టి అలా మెత్తుకొని పోయాను. సో, ఈ ఎదుగుదల ఉన్నతమైన స్థితి అంటారు కదా! అలా ఉన్నతంగా గురువుని మీరి కావాలని నాకిష్టం. సో, అందుకోసం ఇప్పుడు చూడండి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మా అమ్మకు 76 ఏళ్లుంటాయి. 34 ఏళ్లుగా తన హెల్త్ ఇష్యూస్‌తో తను నిద్ర చూడలేదు. నిద్ర అంటే ఆవిడకి తెలీదు. ఏ 3కో, 4కో నిద్ర పడతది. తనకెలాంటి ప్రాబ్లమ్స్ అంటే చెప్పుకోలేనన్ని బాధలున్నాయి. నడక రాదు, నడవలేదు. 2 కాళ్ళకు రీసెంట్‌గా సర్జరీ అవ్వడంతో ఫెయిల్యూర్ అయిపోయిందనుకున్నాం మేము. తనెందుకు పనికిరాని ఒక వేస్ట్ ప్రొడక్ట్ కింద అలా అంటే ఒక అమ్మ కదా! ఆ గౌరవం, ప్రేమ, ప్రీతి ఎప్పుడూ ఉంటాయి. కానీ లోపల తనకు తానే అలా ఫీల్ అయిపోయే మా అమ్మ ఇప్పుడు 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ వాక్ చేస్తారు. తన యాక్టివ్ చూసి మా తమ్ముడు, మరదలు ఇద్దరు జాయిన్ అవ్వాలని నన్నడుగుతున్నారు ఎప్పుడు నెక్స్ట్ క్లాస్ అని. చూడండి. నేను ఫస్ట్ లింక్ పంపించినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ కాలేదు. అంటే అక్కడ లేదు టికెట్. వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్‌లో ఉంది. నథింగ్ వస్తారు. ఎవ్వరిని మీరు లాక్కొని రాక్కర్లేదు. వాళ్ళకుగా ఈ టికెట్ అవైలబిలిటీ ఎవరికైతే దొరుకుతుందో ఇప్పుడు చూడండి తిరుపతి దర్శనానికి ఎప్పుడో కట్టేస్తాం. ఎప్పుడో వస్తే కూడా మనం అలర్ట్‌గా ఉంటాం. ఎందుకంటే అక్కడ మిరాకిల్ మనకు తెలిసింది. ఇక్కడ మిరాకిల్ ఒక్కళ్ళ ఇంట్లో మా అమ్మ చేసింది. మా అమ్మని చూసి వాళ్ళిద్దరు వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇలా అంటే ఎంతో మందికి టికెట్స్ దొరుకుతున్నాయి. అలా ఎంతోమంది బాగుండాలి. ప్రతి ఒక్కళ్ళు ఇది చూడండి ఎలా చెప్తానంటే నేను, మనమే బావుండాలి. అందులో నేనే బావుండాలి. ఇలా చాలా మందుంటారు. ఈవెన్ మా సిస్టర్ కూడా ఫస్ట్ నేను చేస్తా. ఎందుకంటే తనకు తెలియదు పాపం సంయమం అంటే తెలియదు. నేను చేస్తా నాకు బాగైతే అందరికీ చెప్తా. అది రాంగ్. నీకెవరికి చెప్పాలనిపించింది తను కూడా మెడిటేటర్. నీకెవరికి చెప్పాలనిపించిందో గ్రూప్‌గా వచ్చెయి. ఆ గ్రూప్ నీకు ఈరోజు అర్థం కాదు. రేపు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి తన గ్రూప్ ఇప్పుడు కుంభమేళాకి వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే ఎలా ఉంటది? దట్ ఈస్ ఫ్యామిలీ.
వసుధైవ కుటుంబకం అంటే ఇంకేదో కాదు. ఇప్పుడు చూడండి నా వరకు ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ, నా కజిన్స్, నా రిలేషన్స్, నా ఫ్రెండ్స్ అందరూ ఒకే ట్రాక్‌లో నడుస్తున్నాం. ఇంతకంటే హ్యాపీ ఇంకేమైనా ఉంటదా? అందరూ ఇక్కడే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ ఇక్కడే ఉన్నాం. ఏ టాపికొచ్చినా సంయమ గురించి. ఇప్పుడు ఫాల్తూ కబుర్లు లేవు. అర్రే! అదెలా ఉంది చూడు. దాని ముక్కెలా ఎంత వంకరగా ఉంది చూడు. అర్రే! దీని నెక్లెస్ చూడు. ఇది ఇలాంటి ఫాల్తూ టాక్సే లేదు. ఏదైనా సంయమ గురించి. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్. ఈ మెచ్యూరిటీ పెరిగితే ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ మన ఇల్లు బావుంటది. తర్వాత మన సొసైటీ బావుంటుంది. ఆ తర్వాత మన ఊరు బావుంటది. మన ఊరు బావుంటే ఏం బావుంటది? టోటల్ ప్రపంచం బావుంటుంది. దేశం బావుంటుంది. అలా దేశం బావున్నప్పుడు ఏమవుతుంది? రాముడు మళ్ళీ రాజ్యం ఏలడానికి రాడా? ఖచ్చితంగా వస్తాడు. రామరాజ్యాన్ని మళ్ళీ మనం చూస్తాం. అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్తూ ఉంటారు. మళ్ళీ దేవుడొస్తాడని. ఇలా అందరిలో మార్పొస్తే దేవుడు రాడా? మనలో ఉన్న దేవుడికి యాక్టివేషన్ ఒచ్చి ఇప్పుడు లోపలున్నాడు, అప్పుడు బయటకొస్తాడు. అవునా? సో ఖచ్చితంగా. సొసైటీ బావుంటే ఊరు బావుంటుంది. ఊరు బావుంటే దేశం బావుంటుంది. ప్రతి ఒక్కటి బావుండాలి. అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలి. అప్పుడది హ్యాపీ. సో, మా అక్క చెప్పిన ప్రకారంగానే మా సిస్టర్ గ్రూప్‌తో జాయిన్ అయిందండి. ఈరోజు గ్రూప్‌తో ట్రావెల్ చేస్తున్నాం కుంభమేళకు. స్పెషల్లీ నేను చెప్పేదేంటంటే కుంభమేళ గ్రూప్‌లో లింక్ ఉంది. సో, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఎవ్వరికి తెలియకపోయినా కుంభమేళ గ్రూప్‌కి అడిగి మీరు జాయిన్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్‌లో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవచ్చు. ఏదైనా కూడా కలిసి వెళ్దాం. అందరికీ కూడా సార్‌ని కలవాలన్న కోరిక. సో, ఆయన ఆశీర్వాదం కావాలన్న కోరిక. ఎవరికొద్దు చెప్పండి? అందరికీ కావాలి కదా! ఏ ఆలోచన వద్దు. ఎలాంటి డౌట్స్ ఒద్దు. మన సంయమాకొచ్చేటప్పుడు డౌట్స్‌తో వచ్చాం. ఇప్పుడు క్లియర్ కదా! ఈరోజు మనమే ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాం. ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాం? నాకది బావుంది, ఇది బావుంది, స్కిన్ బావుంది, హెల్త్ బావుంది అన్నీ ఇస్తున్నాం. మరి ఇంత అన్ని డౌట్స్‌తో వచ్చిన మనం ఇంత బాగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు కుంభమేళ కూడా నో డౌట్స్. అన్నం ఉడికిందా లేదా ఒక్కటి చూడాలి. మొత్తం అంతా పిచకకండి. సో, దయచేసి అందరూ ఎలాంటి డౌట్స్ లేకుండా గురువు గారి మీద శివ అనుగ్రహంతో శివుడి మీద భారం వేసి మన గురువుని మనం కలుద్దాం. కుంభమేళలో అదేం లక్ మన కోసం వెయిట్ చేస్తుందో మన అందరూ చూడాలి. నెక్స్ట్ ఇది స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్ అని అంటారు. ఎలాంటి స్పిరిచువాలిటీ అంటే నేనొక ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైనా సార్ బర్త్‌డే సార్ మాది అని చెప్పినప్పుడు, అవతరణ దినోత్సవం అని చెప్తారు. అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్తారు. అంటే అది నాకు చాలా కనెక్టివిటీ ఎక్కడ జరిగింది అంటే, ఒక రాముడు అవతారం తీసుకున్నారు. ఒక శ్రీకృష్ణుడు అవతారం. అంటే మనం కూడా అవతార మూర్తులా? అంటే శ్వాస ఉన్నంత వరకు నువ్వు కూడా శివుడైనప్పుడు నీకు కూడా అవతరణ ఉంది అని ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఒకరోజు. అంటే ఇలాంటి స్పిరిచువాలిటీ అంటే నేను ఇద్దరు ముగ్గురు నన్నడిగారు. అలా అంటే ఏంటి అని. వాళ్ళకి ఇలాంటి ఉదాహరణలు చెప్పాను. చెప్తే అది చాలా మందికి ఎందుకు తెలియదిప్పుడు అంటే, ఇది ఓల్డ్ జనరేషన్‌లో సనాతన ధర్మం ఇది ముందు నుంచి ఉన్నవే. ఇది మన పెద్దవాళ్ళకి తెలుసు. ఎందుకిప్పుడు ఇవన్నీ మాయమైపోయాయి అంటే, మనం ఇప్పుడు ఎలాంటి ఫుడ్ స్టైల్‌లో ఉన్నామంటే, మాక్‌డొనాల్డ్స్, బర్గర్స్, పిజ్జా, బ్రెవరీస్ అది రాంగ్ అని చెప్పట్లేదు. అలాంటి కల్చర్ ఉన్న సంస్కారంలో మనం ఉన్నాం. అందుకే మన ధర్మాలని, ఆ హిందూ తత్వాన్ని మర్చిపోతున్నాం. ఇలాంటి గురువు ద్వారా ఈ హిందూ సంస్కృతిని మనం బయటికి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెడతానంటే ఎవరికొద్దు? ఎవరికైనా వద్దు అంటే వాళ్ళకి పోయే కాలం అనే లెక్క నా ఉద్దేశంలో. ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి మంచి టైం వచ్చిందనే లెక్క. సో, ఇది అథెంటికలీ ప్రోగ్రామ్ అని చెప్తారు. ఎంత అథెంటికలీ అంటే ఒక్క ఎగ్జాంపుల్ టైం అయిపోతుందో ఏంటో. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడతాను. ఒక భిక్ష దక్షిణ గురించి చెప్తున్నారు ఒకరోజు. నాకసలు గూస్ బంప్స్ వచ్చింది. భిక్ష దక్షిణ నాకు కూడా ఎప్పుడో తెలీదు. నేను పాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను మెడిటేటర్ అండి. నేను యాస్ ఎ కోచర్ కూడా. సో, ఫస్ట్ మెడిటేషన్ అన్న టాపిక్ గురించి ఫినిష్ చేసి తర్వాత ఇక్కడికొద్దాం. మెడిటేషన్ అంటే నేనెలా అంటే కోచర్ కదా! నాది మార్నింగ్ 7:30 నేను ఫోను కాల్స్ తీసుకుంటే రాత్రి 10, 10:30 దాకా నేను కౌన్సెలింగ్స్, సెషన్స్ చేసేదాన్ని. అనర్గళంగా పాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేసేదాన్ని. అంతకుముందు ఓన్లీ మెడిటేటర్. నా కోసం నేను వెళ్ళేదాన్ని. నేను మెడిటేషన్ చేసుకోవడం, ఇంటికొచ్చేయడం ఇంతే తెలుసు. సో, దాన్ని పంచాలన్న కాన్సెప్ట్ 2 ఇయర్స్ నుంచి నాకొచ్చింది. అలా నేను ఒక మా పిల్లలకి ఇప్పుడు మ్యాచెస్ టైమ్ కాబట్టి, మా అమ్మాయికి, మా అబ్బాయికి మ్యాచెస్ చూడాలన్న ఒక కాన్సెప్ట్‌తో
నేను బ్రేక్ ఇచ్చాను. సో, మాస్టర్స్‌కి అందరికీ చెప్పి నేను బ్రేక్ ఇచ్చి ఎవరిది సెషన్స్ తీసుకోవట్లేదు. ఆ టైంలో నేనిది ప్యాంపర్‌గా వచ్చిన పార్టిసిపేషన్ కాదండి నేను. అదే చెప్పాను కదా! నా ఫ్రెండ్‌ని బాగా తిట్టి వచ్చిందాన్ని నేను. అలా తిట్టి సంయమాలకొచ్చేసాను. నాకు తెలియకుండానే మళ్ళీ అడిక్షన్ అయిపోయాను. ఎలా అంటే ఇందాక చెప్పాను కదా! ఫెవికాల్ కంపెనీ అని. నాకేదైనా నచ్చిందంటే అలా నేను స్టిక్ ఆన్ అయిపోతా. లేదు అంటే నా అంత బ్లేమ్ చేసే వ్యక్తి ఇంకొకరు లేదు. అదే నా బాడీ కల్చర్ ఏమో నాకు తెలీదు. సో, అది నాకది ఆ సంయమాలో చూసిన ఆ క్వాలిటీ మళ్ళీ కూడా క్వాలిటీ. ఆ క్వాలిటీ అంత ఇష్టం నాకు. అది అందుకే నేను అథెంటికల్ అని యూజ్ చేశాను. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే హ్మ్. లే 11:00 బిలో 10:45, 11 అయ్యేటప్పటికి నా కళ్ళు బ్లింక్ అయిపోతాయి. ఇది నేను గురూజీతో కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదండి. నాకు 10:30, 10:45, 11కి నా కళ్ళు మూతలు పడిపోతాయి. ఆటోమేటిక్ నేను ఏ ప్లేస్‌లో ఉన్నా, ఈవెన్ పెళ్లిలో ఉన్నా, మార్కెట్‌లో ఉన్నా కూడా నా కళ్ళు మూతలు పడిపోతాయి. నేనప్పుడు మెడిటేషన్ చేయాల్సిందే. నా బాడీ కల్చర్ అది. నేను అంత డీప్‌గా వెళ్ళిపోయాను. ఒక్కరోజు కూడా నేను సంయమాకొచ్చిన తర్వాత నేను చేయలేదు. అది నాకు వెరీ షాకింగ్. ఎందుకు అంటే ఆయనిచ్చే ఆ శక్తిపాతంలో, ఆ ఎనర్జీ లెవెల్స్ అది నాకు 4 గంటలు, 5 గంటలు చేసే ఎనర్జీ ఎంత వస్తుందో ధ్యానంలో ఈక్వల్ సేమ్ టు సేమ్. అంటే పత్రిజీ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మాస్టర్ బుక్స్ చదవాలి అని చెప్పేవాళ్ళు. నేనే గొప్ప, నేనే గురువు అని ఎప్పుడు ఆయన చెప్పేవాడు కాదు. నేను పత్రి సార్ ఉన్నంత టైంలో ఆయన్ని బాగా ఫాలో అయ్యానే తప్ప, అనదర్ మాస్టర్స్‌తో నాకు తక్కువ కాంటాక్ట్ అండి. నేను చాలా తక్కువ కాంటాక్ట్. నేను సార్‌తోనే ఎక్కువున్నాను. పత్రి సార్ గారితోనే ఎక్కువున్నాను. మా ఊరికి చాలా బాగా వచ్చేవాళ్ళు. ఆయన ఇదే చెప్పారు. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా ఉండొద్దు. కొత్తదనాన్ని వెతుక్కోండి. కొత్తది నేర్చుకోండి అని చెప్పేవాళ్ళు. సో, ఈ సంయమాలో, ఆ శక్తిపాతంలో అది ఏ ఎనర్జీ కానీ, నాకు 4 హవర్స్, 5 హవర్స్ చేసిన ఫీలింగ్ సేమ్ టు సేమ్. నాకొక్క రోజు కళ్ళు బ్లింక్ అవ్వడం కానీ, నాకు ధ్యానం లేదన్నది కానీ, నేను అక్కడ చూసిన కొన్ని క్వాలిటీస్ ఇక్కడ కూడా చూసాను. కొన్ని కాదు టోటల్. అక్కడ పత్రిజీ భగవద్గీత చెప్తారు. ఇక్కడ సేమ్. అక్కడ ఆయన సాత్విక ఆహారం చెప్తారు. శాకాహారం చెప్తారు. ఇక్కడ సేమ్. అక్కడ ఆయన లిక్విడ్స్‌లో ఉన్నారు. ఎవ్వరికైనా చెప్పేవాళ్ళు. నన్ను చూసి ఎవ్వడైనా నేర్చుకోవచ్చు అని. అలా ఆయన్ని చూసి నేర్చుకున్నది నేను చాలా ఉందండి. దానికి మీరి ఇప్పుడు ఉన్నత స్థితిలో నేర్చుకుంటున్నాను. అది చెప్పడానికి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ధ్యానం వేరే, సంయమ వేరే కాదండి. 2 ఒకటే. అదేంటంటే అది ఒక స్కూటర్ మీద వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం అయితే ఇది చెప్పాను కదా! జెట్‌లో వెళ్ళడం ఇది. సెపరేట్ మనకే ఒక హెలికాప్టర్ అని చెప్పగలను. ఎందుకంటే 24 డేస్ లోపల ఇన్ని మనకొస్తున్నాయి అంటే నిజంగా నేను పత్రిజికి థాంక్స్ చెప్తాను. ఆయన ఆ రోజు అలా మోటివేట్ చేయకపోతే నేను సంయమాకొచ్చేదాన్నే కాదు. సో, సంయమాకి ఈరోజు నేను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నాను. నా ఈచ్ వన్ సెల్స్‌లో ఉంది అంటే కూడా దానికి పత్రిజీనే కారణం అండి. సో, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పారు, "ఏది ఒక్క దగ్గర స్టిక్ ఆన్ అవ్వద్దు. నువ్వు సజీవంగా ఉన్నది" ఎలా అంటే చూడండి నేను చెప్తాను. ఒక అందమైన బొమ్మలకి ప్రాణం పోసి అంటే ఇంతకుముందు ప్రాణం లేదా? అలా కాదు. జ్ఞానవంతమైన ఆ జ్ఞానాన్ని నింపి చైతన్య ఆ గురువుగారి పేరు కూడా చైతన్యం. చైతన్యం అంటే ఇక్కడ కాన్షియస్‌నెస్. ఆ శక్తిని మనలో నింపి ఆ క్వాలిటీతో హ్యాండిలింగ్ కెపాసిటీ, ఇండిపెండెన్స్ కెపాసిటీ, ఆ ఎనర్జీ లెవెల్స్ ఎవ్రీథింగ్ మనకు అలా ఇచ్చి ఒక సుందరమైన బొమ్మలాగా తయారు చేసిన ఆ గురుమూర్తికి మనం ఏమిస్తే రుణం తీర్చుకుంటాం. సో, ఆయనకు మనం ఇవ్వాల్సిన రుణం ఏంటి అంటే, మనం రుణపడినది ఏంటి అంటే, ఆయన చెప్పింది వినండబ్బా! అంతే. ఇంకేం లేదు. చాలా ఈజీ. ఆయనేం చెప్తారో అది వింటే అది మనకే బెనిఫిట్. అది ఎంత బెనిఫిట్ అంటే, ఒక నా కూతురు డాక్టర్ అని చెప్పాను కదా! ఒక సైన్స్ నమ్మేవాళ్ళు ఇది నమ్మరు. అంటే ఇది లేదని మనం నమ్మమంటే ఇది లేదని కాదు. ఇది ఉంది. మనకిది కనపడట్లేదు. ఇది మనకు కనిపించలేదంటే అక్కడ లేదని కాదు. ఇది ఉంది. సో, తను ఫీల్ అవుతున్నది నేను రోజు రోజు చూస్తుంటే ఒక మదర్‌కి కావాల్సింది ఇదే క్వాలిటీ. నేను బిఫోర్ మ్యారేజే మా అమ్మాయికి ఈ క్వాలిటీ ఇచ్చినందుకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది నేను అదృష్టంగా తీసుకుంటాను. సార్ ఒక మాట అన్నారు. ఆయన ఫ్లోలో అంటారో, బాహెడ్ చేసి అంటారో నాకు నిజంగా తెలియదు కానీ, ఇది అదృష్టమని మా గ్రూప్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పారు. ఎన్నో అదృష్టాలు చూస్తూ వచ్చాను. ఇంకా ఏదైతే రావాలో ఆ అదృష్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నానో, ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. ఆ నమ్మకం నాకుంది. సో హ్మ్. టైం ఉంటే చెప్పాలనుంది. సో, ఇంకా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నేనిలా చెప్తే నేనెంత సేపయినా చెప్పేస్తానండి. సో, అలా కాకుండా ప్రతి ఒక్కరు ఈ
సంయమాన్ని యూజ్ చేసుకోండి. లాస్ట్ ఆఖరిగా నేను స్టాప్ చేసే ముందు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మన గురువుగారు సింపుల్‌గా ఒక గని లాంటోడు. ఒక బంగారపు గని. దాన్ని చూస్తూ నిలబడితే ఏమీ రాదు. తవ్వుకోవాలి. ఎవ్వడిది వాడు తవ్వుకోవాలి. కావాలనుకుంటే వాడిది వాడు తవ్వుకుంటే మనకు కావలసినంత బంగారం. ఇది మాత్రం నేను చాలా గ్యారంటీగా చెప్తానండి. సో, ఫైనల్లీ నా పళ్ళు గురూజీకి థాంక్స్ చెప్తున్నాయి. ఏ సొసైటీలో కూడా డెంటల్ కృతజ్ఞతలు చెప్పే కథ లేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఆఖరి మేటి వరకు తింటూనే ఉంటాం. వాటికి రెస్ట్ లేదు. సో, ఈ డెంటల్ 32 పళ్ళు ఎంత హ్యాపీగా గురూజీకి కృతజ్ఞత చెప్పు అని నాకు లోపల నుంచి మెసేజ్ ఇస్తున్నాయి. సో, వాటి తరపున గురూజీకి నేను థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో, ఇన్ని క్వాలిటీస్ ఇచ్చిన మనకు సో, ఫైనల్లీ 1 సెకండ్ అండి. ఇంక నేను టైం తీసుకోను. వెనక వాళ్ళున్నారు కాబట్టి. సారు చేసిన సార్ యాక్చువల్లీ పంచగవ్య ప్లస్ గోశాల ఉంది సార్‌కి. సో, అది కాకుండా ఈ కపిల ఆవులని సారు గోశాలలో పెట్టుకున్నారు. వాటిని సేవ చేస్తారు. వాటితో తయారు చేసే ఇప్పుడు చూడండి మా మదరు గోమూత్రాన్ని తెచ్చి ఇంట్లో చల్లేది. మాకిప్పటికి జ్ఞాపకం ఉంది. ఆ డేస్ అన్నీ గుర్తున్నాయి. ఈ పండగలు, అకేషన్స్ అంటే ఇంట్లో ఏది జరిగినా గోమూత్రాన్ని చల్లేది. అంటే అది అంత పవిత్రమైనది. కోటి దేవతలు కొలువున్న ఆ గోమాత. ఆ గోమాతతో సార్ దగ్గర గోశాల ఉంది కాబట్టి, ఆ గోశాలలో ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అంటే నేనిది చెప్పకపోతే నాకు అది ఇన్‌కంప్లీట్ కాబట్టి నేనిది టైం తీసుకుంటున్నాను. సార్ దగ్గర నేనొక సోప్ తీసుకున్నాను. నా ఫేస్ చూడండి ఈరోజు. నేను ఫేషియల్‌కి కానీ, ఫేస్ క్లీనప్‌కి కానీ వెళ్ళలేదు. సో, అది కాకుండా ఒక షాంపూ తీసుకున్నాను. హెయిర్ గ్రోత్ అవుతుంది నాకు. పట్టులాగా ఆ ఫీల్ అసలు వెరీ వెల్ అనిపిస్తుంది. అంత గుడ్ అనిపిస్తుంది నాకు ఆ క్వాలిటీ. సో, నేను సార్ దగ్గరున్న ప్రొడక్ట్స్ అన్నీ కలిపి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కాకుండా ప్రతి ఒక్కటి ఆయన స్వహస్తాలతో తయారు చేస్తున్న ఆ ప్రొడక్ట్‌ని అమృతం అనే పేరు పెట్టాను. ప్రతి ఒక్క ప్రొడక్ట్ అమృతమే. అమృత ధార ఒక్కటే కాదండి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా అమృతమే. సో, నాకు అలా కెమికల్ ప్రొడక్ట్ ఇష్టం ఉండదు. సార్ దగ్గరున్న ప్రతి ప్రొడక్ట్‌ని వాడేసుకుంటాను. సో, ఇలా ఎప్పటికి సారు నిలపకుండా దాన్ని తయారు చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇది అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కళ్ళు నాలాగే సంతోషంగా, హ్యాపీగా దాన్ని తరించి ధన్యులవ్వాలని వాళ్ళందరి తరపున నేను కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్నిచ్చిన గురువుగారికి, నా ఎక్స్‌పీరియన్స్ విన్న మీ అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళికొచ్చేసాను. ఇంకది చెప్పక్కర్లేదు. మొత్తం లూజ్ అయిపోయాయి. మొత్తం అన్నీ కొనిచ్చుకుంటున్నాను. ఇది మా ఆయనకి బిల్ పడుతుంది. టోటల్ కొత్త డ్రెసెస్ అన్నీ లూజ్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఇది చూపిస్తాను. ఇది నా పరిస్థితి. సో సో, వెయిట్ పరంగా అయితే నేను ఎల్1లో 5 కేజీలు తగ్గాను. ఇప్పుడు కూడా సేమ్ 5 కేజీలే అండి. సారు తినడానికి వదిలేస్తే మా అబ్బాయి మా హస్బెండ్‌తో చెప్తారు. డ్యాడీ తినడానికి బ్రేక్ ఇస్తే మమ్మీకి కౌంట్‌లెస్ తింటుంది అని తినడమే ఒక పనిగా పెట్టుకుంటాను. ఎందుకంటే సార్‌ని చెక్ చేయడానికొచ్చాను కదా నేను. ఇప్పుడు కూడా 4 దోసలు తినేసొచ్చానండి. సో, నేను మళ్ళీ వెయిట్ గెయినే అవ్వలేదు. ఎవరైనా గెయిన్ అయితే 1 ఆర్ 2 కేజీ అవుతారని చెప్పారు. నేను చూడాలని చూస్తున్నా నేను అవ్వట్లే. అందుకే ఎవ్వరైనా సరెండర్ అంకిత భావంతో చేయండి. మీకు ఈ రిజల్ట్స్ అన్నీ శాశ్వతంగా ఉంటుంది. 50, 50 పెట్టుకోకండి. మీరు కూడా 50, 50లోనే మిగిలిపోతారు. ఆయన మీద, గురువుగారి మీద పూర్తి అంకిత భావంతో సరెండర్ అయ్యిచేస్తే మీకు కూడా ఎప్పటికీ శాశ్వతంగా ఈ రిజల్ట్స్ ఉండిపోతాయి. థాంక్ యూ సో మచ్.